my first film Na Peru Shiva. Then this film State, Tamil and Telugu bilingual film. So 40 days Nellore, Hyderabad, Tirupati, Vizag we are planned to shoot. 30 days to Chennai. Taman music, Sandeep, Magarin. My technicians also Na Peru Shiva team. Thank you. First half full and full entertainment. The second half action pattern. Language separate shooting plan. So same artist, Telugu artist, Tulasi madam, Satya garu, Osani. Almost 11 Telugu artists will plan. We'll plan to April, May. My producer. Chakri is the producer, my producer. గారుతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది and I feel so blessed to be a part of this project, this lovely project. This marks my Tamil debut as well as my second Telugu film. I'm really excited working with Sandeep and the whole cast and crew. I'm looking forward to see this film with you all in the cinemas. Really excited. Thank you so much. అందరికీ నమస్కారం. లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 4 ఈరోజు స్టార్ట్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం సుశీంద్రన్ గారు లాంటి ఒక డైరెక్టర్తో తెలుగులో సినిమా చేయటం వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా నా పేరు శివ లాంటి మూడ్లో ఉంటూ మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ విత్ యాక్షన్. సందీప్ నాకు మంచి ఫ్రెండ్, ఎప్పటి నుంచో ఒక మంచి సినిమా అనుకుంటున్నాం. ఇప్పుడు కుదిరింది అవకాశం. మంచి డైరెక్టర్, మంచి హీరో. మా హీరోయిన్ మెహరీన్ గారు, సత్య, తాగుబోతు రమేష్, పోసాన్ కృష్ణమురళి గారు, అందరూ మంచి మంచి ఆర్టిస్టులు అందరూ ఇందులో ఉన్నారు. నెక్స్ట్ సమ్మర్ వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్. థ్యాంక్ యూ. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అండి షూటింగ్ షెడ్యూల్. చక్రి గారు ప్రొడక్షన్లో. సుశీంద్రన్ గారు ఆల్రెడీ తమిళ్లో ఆయన సినిమాలు నేను చూశానండి. వెన్నెల కబడ్డీ జట్టు, అది నా పేరు శివ, అవన్నీ న్యాచురల్గా ఉంటాయి మూవీస్. సో అలాంటి డైరెక్టర్ మూవీలో నాకు ఆఫర్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సందీప్ కృష్ణ గారితో ఆల్రెడీ 2 సార్లు చూశాను. సో ఆయనతో కెమిస్ట్రీ అది నాకు చాలా, అంటే ఈజ్ ఆల్సో వెరీ న్యాచురల్ యాక్టర్ అండి. ఆయనతో కెమిస్ట్రీ కూడా నాకు చాలా బాగుంటుంది. ఆల్రెడీ టైగర్లో చేశానండి. సో ఆయనతో మళ్ళీ చేయటం. అండ్ మెహరీన్ గారు కృష్ణగాడి వీరప్రేమ కథల్లో ఆయన చూశాను, చాలా బాగుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఫస్ట్ షాట్ ఇవాళ చేయాలి, చాలా మంచి ముహూర్తం అని చెప్పారు. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, సుశీంద్రన్ గారితో పనిచేయడం అనడానికి చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఆయనకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, ఎందుకంటే ఆయన లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ డే 1 నుంచే చూశాను. అతను నేషనల్ అవార్డ్ విన్నర్, అట్ ద సేమ్ టైం కమర్షియలీ చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్. 2 బ్యాలెన్స్ ఒకే డైరెక్టర్లో రావడం చాలా కష్టం. అతను నా పేరు శివ అనే సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. సో ఆయన చాలా సినిమాలకు ఫ్యాన్ని, అందులో నా పేరు శివ ఎస్పెషలీ. ఇంతకుముందు కూడా కలిసి పనిచేయాలనుకున్నాం కానీ కొన్ని కారణాలు కుదరలేదు. ఆ డేట్లో వీటిలో లేదా టైమింగ్ కుదరలేదు. సో ఆయన సడన్గా ఒకరోజు ఫోన్ చేసి మేము ఏదో సరదాగా మారుతుంటే ఇలా ఒక కథ ఉంది బ్రదర్ అని చెప్పారు. సార్ డన్ సార్, ఎప్పుడు వింటారో అన్నారు. అంటే షూటింగ్ జరుగుతుంది సార్, రేపు ఎల్లుండి మాత్రం ఆఫ్ అంటే ఇమీడియట్గా ఆయన వచ్చారు, చెప్పారు. నేనే షాక్, ఫాస్ట్గా జరిగిపోయిందని. ఆవేళ మొదలెట్టింది, ఇవాళ ఫస్ట్ షాట్ జరిగింది. సో నేను ఎప్పుడు ఎలాంటి కథ అయితే ఒకటి చేయాలనుకున్నా అలాంటి ఒక కథ కుదిరింది. అది ఇంత పెద్ద డైరెక్టర్తో, ఇంత మంచి డైరెక్టర్తో దొరకడం నిజంగా నా అదృష్టం. కృష్ణవంశీ గారితో నక్షత్రం చేయడం తర్వాత ఇవాళ సుశీంద్రన్ గారితో ఈ సినిమా చేయడం అనేది నాకు నిజంగా ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవాలి. అండ్ దానికన్నా కూడా ఒక పెద్ద అదృష్టం ఏంటంటే చక్రీ సిగురుపాటితో ఈ సినిమా చేయడం. ఎందుకంటే నాకు చాలా మంచి ఫ్రెండ్, స్వామిరావు ప్రొడ్యూసరు. ఇవన్నీ పక్కన పెడితే యాజ్ అ పర్సన్ చాలా ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్. ఎప్పటి నుంచో సినిమా కలిసి చేద్దాం అనుకుంటున్నాం కానీ చేస్తే కరెక్ట్గా చేయాలని వెయిట్ చేసాం. అలాంటిది ఈ ప్రాజెక్ట్ రాగానే ఫస్ట్ మేము సెట్ చేసుకుని చేయడం నాకు నిజంగా అదృష్టం. అండ్ ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేసినందుకు నిజంగానే రాజేష్ దండ నా ఫ్రెండ్కి, మళ్ళీ శివకుమార్ గారికి నేను నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వాళ్ళు చాలా రకాలుగా మనకు చాలా హెల్ప్ చేసి పెట్టారు. అండ్ ఈ సినిమాకి హీరోయిన్ మెహరీన్ చాలా 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 ఫన్, బబ్లీ, హై ఎనర్జీ యాక్టింగ్. సో డైరెక్టర్ గారు తన సినిమా కృష్ణగాడి వీరప్రేమ గారు చూసి తన సినిమాకి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నారు. అండ్ తమన్ మ్యూజిక్, తమన్తో నాకు 3వ సినిమా. ఇది పక్కా బైలింగ్వల్ సినిమా అండి. తమిళ్, తెలుగు కంప్లీట్ సెపరేట్గా షూట్ చేస్తాం. రెండు భాషలకి పర్ఫెక్ట్ న్యాయం చేయాలి అని ఒక కారణంతో చేసేది. సో టెక్నీషియన్స్ నుంచి ఆర్టిస్ట్ కొని బాగా ప్లాన్ చేసి ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో నా నక్షత్రం అయిపోయాక మొదలు పెడతాం. డిసెంబర్, ఫిబ్రవరి షూటింగ్ అయిపోతుందండి. సమ్మర్ రిలీజ్ అని మా ప్లాన్. మరి అది చూడాలి, మిగతా రిలీజ్ని బట్టి మా టైమింగ్ అవైలబిలిటీ బట్టి చూసుకోవాలి. చాలా హ్యాపీగా లక్కీ పక్కింటి అబ్బాయి అండి.
ఇప్పుడు నా పేరు శివలో మీరు ఏమైతే చూసి లవ్ చేస్తారో అలాంటి ఒక సినారియో, ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు సరదాగా వెళ్ళిపోయి ఒక రియలిస్టిక్ న్యాచురల్ ఫిల్మ్ అండి. సుశీంద్రన్ గారి సినిమాలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఒక న్యాచురాలిటీ ఉంటుంది. అదే ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ స్ట్రెంత్. అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మాక్సిమం హిలేరియస్ ఉంటుందండి. బట్ ఆయన స్టైల్ ఆఫ్ టెన్షన్ అనేది సినిమా మొత్తం మెయింటైన్ అవుతుంది. సో ఒక నిజంగా మన పక్కింట్లోనో, మన వీధిలోనో, మన కాలనీలోనో జరిగే ఒక కథ లాంటి కథ ఇది. తమిళ సేమ్ స్టోరీ అండి, అవేం మార్పులే ఉండవు, అవేం మార్పు కథ అదే. 2 భాషలకి న్యాయంగా ఉండాలి కాబట్టి 2 భాషలకి మళ్ళీ తీస్తాం.